Hi students, today I will discuss about the chapter very important, factors influencing the microbial growth. Factors influencing microbial growth. Unit 4లో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటి ఫస్ట్ క్వశ్చన్, ఆటోట్రోప్స్, హెటరోట్రోప్స్, కీమోట్రోప్స్ ఒక డెఫినేషన్స్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, మైక్రోబియల్ గ్రోత్ ఆఫ్ ఎ డిఫరెంట్ ఫేజ్, సింక్రనస్ కల్చర్, కంటిన్యూస్ కల్చర్, బైఫేజిక్ కల్చర్స్లో చెప్పాం. తర్వాత ఫోర్త్ వన్ అదే యూనిట్లో సబ్ టాపిక్స్, ఫోర్త్ క్వశ్చన్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ మైక్రోబియల్ గ్రోత్. మైక్రోబియల్ గ్రోత్ జరగాలి అంటే ఆ గ్రోత్ అనేది కంటిన్యూస్గా జరగాలి అని మనం అనుకుంటాం, కానీ కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఆ గ్రోత్ని స్టాప్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. సో అటువంటి వాటిని మనం ఏం చెప్తామంటే ద ఇన్హిబిషన్ ఆఫ్ ది గ్రోత్, మైక్రోబియల్ గ్రోత్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ లైక్ ప్రీవియస్లో చెప్పినట్టుగా ఏమేమి ఉంటాయి ఫ్యాక్టర్స్ అంటే సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీ. ఫస్ట్ది సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీ, ఒక రఫ్ బుక్ పెట్టుకుని రాసుకోండి. సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీలో ఎక్కువగా మన మైక్రో ఆర్గానిజమ్స్ని మీడియం తయారు చేసేటప్పుడు మనం ఏం తీసుకుంటాము అంటే ఎక్కువగా వాటర్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ లైఫ్. వాటర్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్లో వాటర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పాం. సో ఇక్కడ మనం చూస్తే కదా సాల్ట్స్ అండ్ షుగర్స్ అనేవి డిజాల్వ్ చేయడానికి మనకి వాటర్ అనేది ఉపయోగపడుతుంది. సాల్ట్స్ అండ్ షుగర్స్. సో నెక్స్ట్ వన్, ఈ సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీ ఎట్లాగా ఉపయోగపడుతుంది, ఎలాగా గ్రోత్ని ఒక ఫ్యాక్టర్గా మనం ఎందుకు చెప్పామంటే సో సఫిషియెంట్గా మైక్రో ఆర్గానిజమ్స్ పెరగాలంటే ఎలిమెంట్స్ అనేవి కూడా సక్రమంగా డిజాల్వ్ అవ్వాలి. సో వాటర్ అనేది ఏమండి రిక్వైర్మెంట్, ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ లైఫ్ అని చెప్పాం. బికమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ అని కూడా చెప్పవచ్చు. సో సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీ దేని మీద ఆధారపడుతుంది, ఎట్లా పనిచేస్తుందంటే డిఫ్యూజన్ మెథడ్ ఒకటి, ఆస్మాసిస్ ఒకటి, ప్లాస్మాలైసిస్ అనేటువంటి 3 ప్రిన్సిపల్స్ మీద ఈ సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీ అనేది ఒక ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. వాట్ ఈజ్ మిడ్ బై డిఫ్యూజన్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తాం, వాటర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్, ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హయ్యర్ మాలిక్యూల్స్ టు లోయర్ మాలిక్యూల్స్, అదే హయ్యర్ రీజన్ టు లోయర్ రీజన్, ఎక్కువ ప్రాంతం నుంచి తక్కువ ప్రాంతానికి ఈ ప్రయాణం చేస్తాయి డిఫ్యూజన్ మెథడ్. ఇది ఒక ప్రిన్సిపల్. సెకండ్ వన్, ఆస్మాసిస్, ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్, ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లోవర్ రీజన్ టు హయ్యర్ రీజన్, the process is called a osmosis. Third one, plasmalysis, when the kept of a cell in a hypertonic solution, what happens after sometimes the cell is a shrinkage, the process is called a plasmalysis. 3 ప్రిన్సిపల్ సూత్రాల మీద సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒక ఫ్యాక్టర్. డిఫ్యూజన్ జరగకపోయినా, ఆస్మోసిస్ జరగకపోయినా, ప్లాస్మాలిసిస్ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరగకపోయినా ఒక ఫ్యాక్టర్గా మనం చెప్పవచ్చు. సో 3 ప్రిన్సిపల్స్ అనేవి సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీలోకి వెళ్తుంది. ఆ సెకండ్ వన్, టెంపరేచర్. ద ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద టెంపరేచర్. టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెన్స్ అని చెప్పాం. సో టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్స్ రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఇన్ ఇంటిగ్రిటీ, దస్ ఎఫెక్టింగ్ రేట్స్ ఆఫ్ ది ఎంజైమాటిక్ యాక్టివిటీ. ఎంజైమాటిక్ యాక్టివిటీ జరగాలన్నా, కెమికల్ రియాక్షన్స్ జరగాలన్నా, ఒక రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ కానీ ఎంజైమాటిక్ జరగాలన్నా మనకి టెంపరేచర్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. సో గ్రోత్ ఫ్యాక్టర్స్ లైక్ గ్రోత్ రేట్లో మనం మినిమల్, మ్యాక్సిమం అండ్ ఆప్టిమల్ టెంపరేచర్స్ అనేవి చూసుకుంటాం. మినిమల్, మ్యాక్సిమం అండ్ ఆప్టిమల్. సో నెక్స్ట్ వన్, టెంపరేచర్స్లో మనకి కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కొంత డిపెండ్ ఆఫ్ ది టెంపరేచర్స్ని బేస్ చేసుకుని పెరుగుతుంటాయి. సో మనకి 55 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పెరిగేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ మనము థెర్మోఫిల్స్ అని చెప్తాం. 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరిగే వాటిని మీసోఫిల్స్ అని చెప్తాం. సో నెక్స్ట్ వన్, బిలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ సైక్రోఫైల్స్, సైక్రో PSYCHROPHILES.
సో టెంపరేచర్ బేస్ చేసుకుని ఇక్కడ మనకి రకరకాల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డిఫరెంట్ టెంపరేచర్స్లో దేర్ ఆర్ లైఫ్ జీవిస్తాయి. సో వాటిని మనము టెంపరేచర్ అని చెప్తాం. ఓకేనండి, ఈ టెంపరేచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఆర్ ఎంజైమాటిక్ యాక్టివిటీ. సో టెంపరేచర్. థర్డ్ వన్ pH. pH ఈజ్ ఈక్వల్ టు log 1/H+. సో మనకి కొన్ని pH వాల్యూస్ అనేసి ఇచ్చారు. ఎసిడోఫైల్స్ 0.0 to 5.5, న్యూట్రోఫిల్స్ 5.5 to 8, బేసోఫిల్స్ 8.5 to 11.5. ఇట్లా మన pH అనేది కూడా మెజర్మెంట్ చేసుకోవాలి. pH అనేది మెజర్మెంట్ అనేది కరెక్ట్ లేకపోతే ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ద ఇన్హిబిషన్ ఆఫ్ ది గ్రోత్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్. సో నెక్స్ట్ వన్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ is one of the very very important oxygen requirements. Okay, oxygen requirements lo the atmosphere of earth contain about 20% of oxygen. Once again, the atmosphere of earth contain about 20% of oxygen. 20% ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో ఉంటుంది. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డైరెక్ట్గా O2 ఆక్సిజన్ ఉపయోగించుకుని గ్రోత్ అనేది కూడా సర్వ్ అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకుని ఏరోబ్స్ ఎనరోబ్స్. ఏరోబ్స్ అంటే మనకి ఏరోబ్స్ ఆర్ ఎనరోబ్స్ ప్రీవియస్లో చెప్పు. ఏరోబ్స్ మీన్స్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ సమక్షంలో కనుక గ్రోత్ అనేది జరుగుతుందని ఏరోబ్స్ అని చెప్తాం. ఎనరోబ్స్ ఆబ్సెంట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్, అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ కనుక లేని సమయంలో, అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ అనేది ఆబ్సెంట్ అయిన సమయంలో కూడా absence of atmospheric oxygen, the growth is very well developed. The phenomenon is called anaerobes. Okay, and next one, completely depend on the atmosphere oxygen. ఇక్కడ చూడండి మూడు రకాలుగా చెప్పాం, ఏరోబ్స్, ఎనరోబ్స్, ఆబ్లిగేట్ ఏరోబ్స్. ఆబ్లిగేట్ ఏరోబ్స్. ఏరోబ్స్ అంటే ఏం చెప్పాం? ఏరోబ్స్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఎనరోబ్స్ ఏం చెప్పాం? ఆబ్సెంట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. నెక్స్ట్ వన్ ఆబ్లిగేట్ ఏరోబ్స్. ఆబ్లిగేట్ ఏరోబ్స్ అని చెప్పి ఏం చెప్తున్నాం? కంప్లీట్లీ డిపెండ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్, కంప్లీట్గా అట్మాస్ఫియర్ ఆక్సిజన్ మీద ఆధారపడి గ్రోత్ అనేది జరుగుతుంది, దాన్ని ఆబ్లిగేట్ ఏరోబ్స్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, కొన్ని సందర్భాలలో సీ వాటర్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా కనబడుతుంటాయి. సో వాటిని మనకి సముద్రాలలో పెరిగేటువంటి, డీప్ రీజన్స్లో పెరిగేటువంటి, స్నో రీజన్స్లో పెరిగినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ హాలోఫైల్స్ అని చెప్తాం. హాలోఫైల్స్ డు నాట్ రిక్వైర్ O2 ఫర్ గ్రోత్ బట్ గ్రో వెల్ ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్. ఈ సందర్భంలో ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్ అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? డు నాట్ రిక్వైర్ O2 మీద ఆధారపడవు, ఫర్ గ్రోత్ బట్ గ్రో వెల్. డు నాట్ రిక్వైర్ O2తో సంబంధం లేకుండా దాని గ్రోత్ అనేది సక్రమంగా జరుపుకుంటే దాన్ని మనము ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్ అని చెప్తాం. సో ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్లో మనకి ఏరోబ్స్, ఎనరోబ్స్, ఆబ్లిగేట్ ఏరోబ్స్, ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్, హాలోఫైల్స్ గురించి మనం తెలుసుకుంటాం. సో నెక్స్ట్ వన్, సమ్ నైట్రోజన్ ఫిక్సర్స్ బ్యాక్టీరియా కంటైన్స్ నైట్రోజనేజ్ ఎంజైమ్స్. కొన్ని రకాల బ్యాక్టీరియాలలో నైట్రోజనేజ్ ఎంజైమ్ అనేది ఉంటుంది. సో నైట్రోజనేజ్ ఎంజైమ్స్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు ఆక్సిజన్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆర్ రిప్రజెంట్స్ ఆఫ్ ఏ గుడ్. ఈ కొన్ని సందర్భంలో నైట్రోజన్ ఎంజైమ్స్ అనేది ఆక్సిజన్ని రిప్లేస్మెంట్ చేస్తుందని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎంజైమ్ అండ్ ఆక్సిజన్. ఎంజైమ్ యొక్క రియాక్షన్స్కి, ఆక్సిజన్ యొక్క రియాక్షన్స్కి బిట్వీన్ రెండు కూడా ఇంటరాక్షన్ అనేది కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఇచ్చేయడం జరిగింది. ఫ్లావోప్రోటీన్ రెడ్యూస్ ద O2. సో మైక్రో ఆర్గానిజమ్స్లో ఉన్నటువంటి ఫ్లావోప్రోటీన్ అనేది ఆక్సిజన్ని రెడ్యూస్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది. సో నెక్స్ట్ వన్, ఇంకా తగ్గించిన తర్వాత ఏమవుతుందంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, నెక్స్ట్ సూపర్ ఆక్సైడ్ రాడికల్, హైడ్రాక్సీ రాడికల్. సో ఇవన్నీ కూడా హై టాక్సిక్ మెటీరియల్స్, పవర్ఫుల్ ఆక్సిడేషన్ ఏజెంట్స్ కింద కూడా పనిచేస్తాయి. ఓకేనండి. ఈ సందర్భాలలో నైట్రోజనేజ్ ఎంజైమ్ అనేది ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని రీప్లేస్మెంట్ చేస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకుంటే ఆ ఈక్వేషన్స్ అనేవి మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఓకేనండి. సో నెక్స్ట్ వన్, ప్రెజర్. సో వన్ ఆఫ్ ది గ్రోత్ ఫ్యాక్టర్స్లో ప్రెజర్ ఏం చెప్తున్నాడంటే హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఇస్ ఏ డీప్ సీ. హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది ఉంటుంది డీప్ సీ, బాగా లోతుగా ఉన్నటువంటి సముద్రాలలో.
సో హై ప్రెజర్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్లో కూడా కొన్ని రకాల బ్యాక్టీరియాలు పెరుగుతాయి. అవి ఏంటంటే ప్రోటోబ్యాక్టీరియం, నెక్స్ట్ కాల్వెల్లియా COLWELLIA. కాల్వెల్లియా. సో నెక్స్ట్ వన్, some archaebacteria present in the thermobarophiles. Give an example, Phyrococcus, Methanococcus. అంటే డీప్ ప్రెజర్ కండిషన్స్ ఎక్కువ ఉన్న సందర్భంలో కూడా కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరుగుతాయి. సో లాస్ట్ వన్, రేడియేషన్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ లైక్ ఎక్స్రేస్, గామా రేస్ ఎక్సెట్రా. సో ఎక్స్రేస్, గామా రేస్ అనేవి ఏం చేస్తాయంట, సో రేడియేషన్స్ అనేవి ఎక్కువగా కనబడటం వల్ల మ్యూటేషన్స్కి ఫామ్ అయిపోతాయి. సో మైక్రో ఆర్గానిజమ్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. మ్యూటేషన్స్ మీన్స్ ద సడన్లీ చేంజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్. మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ సైకిల్ అనేది సడన్గా చేంజెస్ అవుతుంది, దాన్ని మ్యూటేషన్ అని చెప్తాం. సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ లైక్ ఎక్స్రేస్ కానీ, గామా రేస్ కానీ, అల్ట్రావైలెట్ రేస్ కానీ కొన్ని సందర్భాల్లో మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడినప్పుడు ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మ్యూటేషన్స్ గురి అయిపోతాయి. సో లైక్ ఏంటవి, ఓకేనండి, డిస్ట్రాయ్స్ ద రింగ్ స్ట్రక్చర్. వాటిలో ఉన్నటువంటి డిఎన్ఏలో ఉన్నటువంటి రింగ్ స్ట్రక్చర్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. నెక్స్ట్ వన్, బ్రేక్స్ ద హైడ్రోజన్ బాండ్స్, ఆక్సిడేషన్స్ డబుల్ బాండ్స్. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ బాండ్స్ ఒకటి, ఆక్సిడేజ్ అనేది డబుల్ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. నెక్స్ట్ పాలిమరైజ్ మాలిక్యూల్స్. ఇవన్నీ కూడా డిస్టర్బ్ చెందడం వల్ల, ఓకేనండి, ఒక వన్ ఆఫ్ ది రేడియేషన్ చెప్తాను. అంటే ఎక్స్రేస్ కానీ, గామా రేస్ కానీ, అల్ట్రావైలెట్ రేస్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ పడినప్పుడు ఏం జరుగుతాయి అంటే డిస్టర్బ్ జరిగిపోతాయి. వాటర్ ఉంటే రింగ్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. అలాగే హైడ్రోజన్ బాండ్స్ ఒకటి, ఆక్సిడేషన్స్ బాండ్స్ ఒకటి, పొలిమరైజ్ మాలిక్యూల్స్ అనేవి డిస్టర్బ్ చెందుతాయి. సో నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అల్ట్రావైలెట్ రేస్ కాజ్ థైమిన్ డైమర్స్ ఇన్ ఏ డిఎన్ఏ టు కాజ్ ద డ్యామేజ్. థైమిన్ డైమర్స్ అనేవి అల్ట్రావైలెట్ రేస్ వల్ల మైక్రో ఆర్గానిజమ్స్లో ఉన్నటువంటి థైమిన్ తెలుసు కదా మీకు, డిఎన్ఏ స్ట్రక్చర్స్లో థైమిన్ డైమండ్స్ అనేది డిస్టర్బ్ చెందుతుంది. సో ఫైనల్గా మనకి ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్లో సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీ కానీ, టెంపరేచర్స్ కానీ, pH కానీ, ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ కానీ, ప్రెజర్ కానీ, రేడియేషన్స్ కానీ సఫిషియెంట్గా లేకపోతే గ్రోత్ అనేది ఏమవుతుందండి స్టాప్ చేయబడుతుంది. సో మనం ఫస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా న్యూట్రియన్స్ రిక్వైర్డ్ మెటీరియల్స్ ఉన్నప్పటికీ, గ్రోత్ కర్వ్ సఫిషియెంట్గా జరుగుతున్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఇవి సరైనటువంటి ఈక్వేషన్స్ మెథడ్ రేషియో అనేది కరెక్ట్గా లేకపోతే, ప్రెజర్ కానీ కరెక్ట్గా లేకపోతే, pH వాల్యూస్ అనేవి కరెక్ట్గా లేకపోతే, టెంపరేచర్ కరెక్ట్గా లేకపోతే, ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా లేకపోతే, సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీ కరెక్ట్గా లేకపోతే మనకి గ్రోత్ అనేది అంత సఫిషియెంట్గా జరగదు. సో గుర్తుపెట్టుకున్నారు కదండి, జస్ట్ అవుట్లైన్స్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మైక్రోబియల్ గ్రోత్. ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సొల్యూట్ అండ్ వాటర్ ఎసిడిటీ, టెంపరేచరు, pH, ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్, ప్రెజర్ అండ్ రేడియేషన్స్. ఓకేనండి. సో మనకి ఇది 4th క్వశ్చన్స్ కంప్లీట్ అవుతుంది. దీని ఫోర్త్ యూనిట్లో లాస్ట్ క్వశ్చన్, మెజర్మెంట్ ఆఫ్ మైక్రోబియల్ గ్రోత్ ఆర్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ లేదా మెజర్మెంట్ ఆఫ్ మైక్రోబియల్ గ్రోత్. సో ఎలా ఉన్న మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్మెంట్ చెందిపోయిన తర్వాత, ఫ్యాక్టర్స్ని అధిగమించి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బాగా పెరిగిపోయిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలి, కలెక్ట్ చేసుకోవాలి కదండి. ఏ మెథడ్స్ని ఉపయోగించుకొని న్యూట్రియన్స్ మెటీరియల్స్ నుంచి ఇవి బయటకు తీస్తాం, ఏ మెథడ్స్ ఉపయోగిస్తాం అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఈ యూనిట్ 4లో లాస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఓకేనన్నా. సో జాగ్రత్తగా చూడండి. యూనిట్ 4లో ఫస్ట్ క్వశ్చన్, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ MOS మైక్రో ఆర్గానిజమ్స్. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్, ఏమేమి న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్స్ కావాలి. నెక్స్ట్ ఆటోట్రోప్స్ అంటే ఏంటి, హెటరోట్రోప్స్ అంటే ఏంటి, లిథోట్రోప్స్ అంటే ఏంటి, ఫోటో హెటరోట్రోప్స్ అంటే ఏంటి, నెక్స్ట్ కీమో హెటరోట్రోప్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మైక్రోబియల్ గ్రోత్ అనేది డిఫరెంట్ ఫేజ్లో మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ ఎట్లా ఉంటుంది, గ్రోత్ కర్వ్ అంటే ఏంటి, లాగ్ అంటే ఏంటి, లాగ్ అంటే ఏంటి, స్టేషనరీ అంటే ఏంటి, డెత్ ఫేజ్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి,
మైక్రో ఆర్గానిజమ్స్ అనేది గ్రోత్ సఫిషియెంట్గా జరగకపోవడానికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 1 2 3 4 5 6 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఫ్యాక్టర్స్ని అధిగమించి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్మెంట్ చెందిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇప్పుడు పంట పండిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని రికవరీ చేసుకుంటాం, దాన్ని బయోమాస్ లేదా ఈల్డ్ అని చెప్తాం. ఈల్డ్ YIL క్రాప్ బయోమాస్. పంట పండిన తర్వాత మనం ఎట్లా అయితే రికవరీ చేసుకుంటామో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సబ్సెంట్గా పెరిగిపోయిన తర్వాత వాటిని మనం రిక్వైర్మెంట్ బయోమాస్ని రికవరీ చేసుకోవాలి. ఆ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో జస్ట్ అవుట్లైన్ చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇది 4th యూనిట్లో సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో 4th యూనిట్లో 5th క్వశ్చన్ అవుతుంది లాస్ట్ ఈ వీడియో. సో మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ మైక్రోబియల్ గ్రోత్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే డైరెక్ట్గా 2 మెథడ్స్ ఉన్నాయి. మెజర్మెంట్ ఆఫ్ సెల్ నెంబర్స్, నెక్స్ట్ వన్ మెజర్మెంట్ ఆఫ్ సెల్ మాస్. సెల్ ప్రతి కణాన్ని కౌంట్ చేసే ఒక మెథడ్ ఉంది. నెక్స్ట్ సెల్ మాస్, సమూహంగా గుంపుగా లేకపోతే ఒకేసారి దాన్ని మెజర్మెంట్ చేసే మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ మైక్రోబియల్ గ్రోత్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ మెజర్మెంట్ ఆఫ్ సెల్ నెంబర్స్. మెజర్మెంట్ అంటే కొలమానము, కొలవడం ప్రామాణికంగా. ఎలాగండి, సెల్ నెంబర్ ప్రతి సెల్ను కౌంట్ చేసుకుంటూ చేసేది ఫస్ట్ మెజర్మెంట్ ఆఫ్ సెల్ నెంబర్స్. రెండవది మెజర్మెంట్ ఆఫ్ సెల్ మాస్. ఓకేనండి. మరలా మెజర్మెంట్ ఆఫ్ సెల్ నెంబర్లో ఓకేనండి కొన్ని డిఫరెంట్గా మనకి ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకే, బాయ్.